హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ శ్రీపతి. ఈరోజు తమిళనాడులో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మీ అందరూ తెలుసు 4వ తారీఖు కౌంటింగ్ జరిగింది, ఎలక్షన్స్ కౌంటింగ్ జరిగింది. దాంట్లో విజయ్ గారికి 108 సీట్లు వచ్చాయి. డిఎంకే గారికి, డిఎంకే పార్టీ స్టాలిన్ గారికి 73 సీట్లు వచ్చాయి విత్ అలవెన్స్. అలాగే ఏడిఎంకే, దాన్ని అన్నాడీఎంకే అంటారు, దానికి 53 సీట్స్ వచ్చాయి, 53 సీట్లు. కానీ తమిళనాడు అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మనకి తమిళనాడు మొత్తం అసెంబ్లీ సీట్లు వచ్చేసి 234 సీట్లకు గాను 118 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన అవకాశం ఉన్నట్లు. కానీ ఇక్కడ ఏ పార్టీకి కూడా 118 సీట్లు రాలేదు. విజయ్ గారికి అత్యంత సీట్లు 108, 118 అయితే బాగుండు, కానీ 108 వచ్చాయి. 108 రావడం వల్ల అతనికి ఇంకా ఒక 10 సీట్లు కావాల్సి వస్తుంది. ఇంకొక 10 సీట్లు ఉంటే 118 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 10 సీట్లు తగ్గడం వల్ల వేరే చిన్న పార్టీల మద్దతు కోసం ఆయన నిన్న చాలా చిన్న పార్టీల మద్దతు కోసం కోరారు. కానీ చిన్న పార్టీలు ఆల్రెడీ కొన్ని పార్టీలు ఒక పక్క డిఎంకేతో, ఓ పక్క అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్నాయి. ఇక్కడ మేజర్గా బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తులో ఉంది. కానీ దానికి బీజేపీకి 1 సీటు మాత్రమే వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకే స్టాలిన్ గారి పార్టీలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. ఆ 5 సీట్లు వచ్చాయి. ఈ 5 సీట్లు విజయ్ గారితో కలవడానికి మద్దతు ఇచ్చాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా కానీ అక్కడ 108 సీట్లు ప్లస్ ఈ యొక్క 5 సీట్లు కలిపితే 118 సీట్లు అవ్వట్లేదు. 118 సీట్లు అవ్వకపోగా ఇంకా సీట్లు కావాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఇష్టం ఏంటంటే, విజయ్ గారు తమిళనాడులో 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో గెలిచారు. 2 స్థానాల్లో గెలిస్తేనే 108 సీట్లు వచ్చినట్టు. ఇప్పుడు 108 సీట్లలో 2 సీట్లు వచ్చిన విజయ్ గారు 1 సీటుకి రాజీనామా చేయాలి. ఆ సీటుకి రాజీనామా చేస్తే అప్పుడు 107 సీట్లు మాత్రమే పొందారు. 107 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడం కుదరదు. ఈ 107 సీట్లు ప్లస్ కాంగ్రెస్ మద్దతు ఇస్తానంటుంది కాబట్టి ఆ 5 సీట్లు, ఈ మొత్తం కలుపుకుంటే 112 సీట్లు మాత్రమే అవుతున్నాయి. 112 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడం కుదరదని నిన్న తమిళనాడు గవర్నర్ స్పష్టంగా చెప్పారు. మీ సీట్లు ఎన్ని వచ్చి, ఎంతమంది మద్దతు ఉన్నారు, మీ సీట్లు ఎన్ని, ఎంతమంది ఎమ్మెల్యేలు మీకు మద్దతు ఇస్తున్నారు అని నాకు లిస్ట్ ఇవ్వండి అని చెప్పారు. మామూలుగా అయితే ఈరోజు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. కానీ తమిళనాడు గవర్నర్ గారు ఖచ్చితంగా చెప్పారు, 118 సీట్లు కావాలి, మీ మద్దతు చూపించండి అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు విజయ్ గారు చిన్న పార్టీలని మద్దతు ఇవ్వమని కోరుతున్నారు. కానీ కొన్ని పార్టీలు ఖచ్చితంగా చెప్పేశాయి, డిఎంకే పార్టీని కానీ అన్నాడీఎంకే పార్టీని కానీ వదిలిపోము అని ఖచ్చితంగా చెప్పేశాయి. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఎవరు? ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎవరు? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, డిఎంకే అన్నాడీఎంకే ఈ 2 పార్టీలు కలిస్తే కావాల్సిన మెజారిటీ వస్తుంది. కానీ కలుస్తాయా? ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. కలుస్తాయా? ఓ పక్క కాంగ్రెస్ ఉంది, ఇంకో పక్క బీజేపీ ఉంది. సో ఈ డిఎంకే అన్నాడీఎంకే ఈ 2 పార్టీలు కలిస్తే బీజేపీ, కాంగ్రెస్, ఆ 2 పార్టీలు కలిస్తే ఈ 2 పార్టీలు కూడా కలుస్తాయి. సో ఇది ఎంతవరకు వెళ్తుంది? కలుస్తాయా, కలవా? కలిస్తే మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ నేను అనుకోవటం మాత్రం 99% కలవు. ఎందుకంటే ఓ పక్క బీజేపీ, ఓ పక్క కాంగ్రెస్ సెంట్రల్లో పోటాపోటీగా ఉన్నాయి అవి.
కానీ అవే రెండు కలిస్తే అపోజిషన్ బలహీనపడిపోతుంది. సో తమిళనాడులో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం ఇది. కానీ విజయ్ గారి పార్టీకి 108 సీట్లు రావటం, దాంట్లో ఒక సీటుకి తను రాజీనామా చేయాల్సి అవ్వడం, అప్పుడు 107 సీట్లు అవ్వటం, మిగతా సీట్లు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ తమిళనాడు ఓటర్స్ మాత్రం భలే తెలివిగా ఉన్నారు. వాళ్ళంతా పక్కాగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ విజయ్ గారికి సీఎం పదవి దక్కుతుందా, లేక అన్నా డిఎంకే రెండు కలిసి సీఎంగా వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు అనేది పెద్ద చర్చగా మారింది. తమిళనాడులో ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారని మీతో పాటు నాకు కూడా చాలా ఆతృతంగా ఉంది. చూద్దాం సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అని. నేను మీ సునీల్ శ్రీపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.